యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. అలాగే జకర్యా 8వ వచనం కూడా అదే అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం దేవా. ఇంతవరకు నాయన పాటలతో నేను కీర్తించుకున్నాము, స్తుతించుకున్నాం దేవా. చక్కని శ్రేష్టమైన ఆరాధన మీరు జరిపించుకున్నారయ్యా. ఇదిగో తండ్రి, అత్యంత శ్రేష్టమైన సమయంలో మేము వచ్చేస్తున్నాం ప్రభుదేవా. అయ్యా, మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడే సమయం. నీకు వాక్యం నైనా అగ్ని వంటిది నైనా. అయ్యా, నీకు వాక్యం నైనా బండను పగలగొట్టు సుత్తె వంటిది. నీకు వాక్యం నైనా మా పాదములకు దీపము, నీకు వాక్యము మా పాదములకు అయా మా త్రోవకు వెలుగు నాయనా. ప్రభువా పరిశుద్ధుడా, అట్టి వాక్యం మేము ధ్యానించబోతుండగా నా ప్రభువా, అయోగ్యుడును ఎందుకు లేనివాడిని, బలహీనుని ప్రభు, నీకు సిలువ చాటు నన్ను చేర్చి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకుందాం మళ్ళీ ఒకసారి. 5వ వచనం, 8వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్య సందర్భం ఏంటి గమనించాలి. చరిత్రలోకి వెళ్తే మనకి యూదులు దేవుని యొక్క మాట విననందుకు, దేవునికి వ్యతిరేకంగా నడిచినందుకు 70 ఏండ్ల పాటు బబులోను చెరలో బానిసలుగా ఉండవలసి వచ్చింది. ఆ సందర్భాన్ని ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడుతా ఏమంటున్నాడని చెప్పానంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం చూస్తే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని అనేక సార్లు ఎంతోమంది ప్రవక్తల ద్వారా ప్రభు హెచ్చరికలు పంపినా కూడా వారు వల్లకపోతిరి. వినలేదండి. వారు వినకపోవటం వల్ల వారికి బుద్ధి రావాలని చెప్పని 70 ఏండ్ల పాటు బబులోను బానిసత్వానికి అప్పచెప్తారు. ఇదిగో ఇక వాక్య సందర్భం ఏంటని చెప్పానంటే,
ఈ యూదులు తమ యొక్క బబులోను చెర పూర్తి చేసుకుని తిరిగి మళ్ళా యెరూషలేముకి వచ్చేసారు. దేవుని యొక్క మాట ఎంత అద్భుతం అని చెప్పారంటే ఒక్క పొల్లు కానీ ఒక అక్షరం కానీ తక్కువదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథము 29లో వాళ్ళు చెరకాలానికి పోకముందే ఏమండి వాళ్ళు ఇంకా పూర్తిగా చెరకు పోలేదు. ప్రభు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటని చెప్పారంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం చూస్తే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. అలాగే 14వ వచనం కూడా, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవాకు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును, నేను మిమ్మల్ని చెరబట్టి ఏ జనుల్లోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 70 ఏండ్ల చెరకాలం పూర్తయిపోయిందండి. దేవుడు తన యొక్క చిత్తము చొప్పున కోరేషు మహారాజుని ప్రేరేపిస్తాడు. కోరేషు మహారాజు ఆజ్ఞ జారీ చేస్తాడు, యూదులందరూ కూడా తమ స్వదేశానికి వెళ్ళిపోవచ్చు, అక్కడ వారు తిరిగి మందిరం కట్టుకోవచ్చు, అక్కడ వారు చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు, చక్కగా నివాసం ఉండొచ్చు అని చెప్పని కోరేషు మహారాజు అందరినీ పంపిస్తూ ఉన్నాడు. అయితే స్వదేశానికి వచ్చినటువంటి యూదుల పరిస్థితి ఎలా ఉందయ్యా అని చెప్పానంటే, అక్కడ దేవుని యొక్క మందిరం కడతా ఉంటే అక్కడున్న సమరయులు, ఎవరండి సమరయులు? అష్షూరు సామ్రాజ్యం వారు ఇశ్రాయేలుల్ని బంధించి పట్టుకుపోయినప్పుడు ఆ ప్రాంతానికి వేరే అన్యులను అక్కడ నివాసం పెట్టారు. అంటే అక్కడ నుంచి యూదులు మొత్తం మనం తీసుకుపోయి అక్కడ కొంతమంది అన్యులను అక్కడ నివసింపజేశారు. ఆ యొక్క అన్యులు కాలక్రమేణా యూదులతోటి వారు పెళ్ళిళ్ళు చేసుకుని వేరే పిల్లల్ని వాళ్ళకి వారి పిల్లల్ని వీళ్ళకి ఇచ్చడం వల్ల ఇదిగో ఈ సంకర జాతి సమరయులు ఉద్భవించారు. ఇదిగో ఈ యూదులు అక్కడికి వెళ్ళి మందిరం కట్టుకుంటూ ఉంటే సమరయులు అనేక ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా పారసీక రాజుకి కబురు పెట్టి, ఇదిగో యూదులు వారిని అలాగే వదిలేస్తే వారు తిరుగుబాటు చేస్తారు, రేపటి రోజున మీకు పన్ను కట్టరు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారండి. చరిత్ర మీకు చెప్తా, ఈ వాక్యం ఎప్పుడు రాయబడింది చెప్తున్నాను మీకు. అదిగో ఆ సందర్భంలో యూదుల యొక్క పరిస్థితి ఎలా ఉందని చెప్పానంటే, యెరూషలేము పాడు దిబ్బలాగా ఉంది. మందిరం కట్టుకుందామని చెప్పానంటే అనేక ఆటంకాలు వస్తూ ఉన్నాయి. పోనీ అక్కడ నివాసం ఉందామా అని చెప్పానంటే యెరూషలేము చుట్టూ ప్రాకారాలు లేవు, ప్రాకారాలు కూలదోయబడ్డాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొంతమంది యూదులేమో యెరూషలేముకు రాకుండా బబులోనే మాకు బాగుందని అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. అదిగో ఆ సందర్భంలో ప్రభు జకర్యాతో మాట్లాడుతూ ఏమంటాడో చెప్పానంటే, ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలులారా, మీ యొక్క పట్టణం చుట్టూ ప్రాకారాలు లేవని చెప్పని మీరు భయపడుతూ ఉన్నారేమో. నేను యెరూషలేమును ఎంతగా దీవించబోతా ఉన్నానని చెప్పానంటే, మనకి ఒక 4వ వచనం చూస్తే, యెరూషలేములో మనుషులు పశువులు విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చును అన్నాడు. కాలంలో ప్రాకారాలు కట్టుకునేవారండి పట్టణం చుట్టూ. ఎందుకని చెప్పంటే శత్రువులు వచ్చి దాడి చేస్తారేమో అని చెప్పని. కానీ ఈ బబులోనీలు మొత్తం ప్రాకారాలు మొత్తం కూడా కొలగొట్టేశారు. ఇక్కడ యూదులు అక్కడ నివాసం ఉండాలని చెప్పానంటే భయపడుతున్నారు, శత్రువులు వచ్చి ఇప్పుడు దాడి చేస్తారో అని చెప్పని. దేవుడు వారికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, మీరేం భయపడద్దు నాయనా, ప్రాకారాలు లేవని మీరు భయపడుతున్నారేమో, మీరు బాధపడుతున్నారేమో, నేను అగ్ని ప్రాకారముగా ఉండి మీకు చుట్టూ ప్రాకారం లేకపోయినా పర్లేదు, నేనే స్వయంగా అగ్ని ప్రాకారముగా ఉండి మిమ్మల్ని కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా
నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉంటానని చెప్పిన దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడండి. ఏంటి అగ్ని ప్రాకారం అని చెప్పానంటే, ఆనాటి కాలంలో వేటగాళ్ళు అడవుల్లోకి వేటకెళ్ళినప్పుడు రాత్రిపూట పండుకునేటప్పుడు ఏంటని చెప్పానంటే, సింహాలు పులులు ఏమైనా దాడి చేస్తాయేమో అని చెప్పని వాళ్ళు పడుకున్న ప్రాంతం చుట్టూ కూడా వృత్తాకారంలో మంట పెట్టేవాళ్ళటండి. ఆ యొక్క మంటను చూసి సింహాలు పులులు ఇటువంటి క్రూర జంతువులు వారిని తాకకుండా ఆ యొక్క మంటలు చూసి వెనక్కి వెళ్ళిపోయేవాట. వాళ్ళ లోపల హాయిగా పండుకొని నిద్రపోయేవాళ్ళండి. ఈనాడు మన ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి సింహం ఒకటి, అపవాది గర్జించు సింహమలే ఎప్పుడు ఎవరిని మింగుదునా అని చెప్పని కాచుకొని కూర్చుందండి. ఇదిగో ఈనాడు మీకు లోకంలో ఎటువంటి రక్షణ లేకపోయినా, ఎటువంటి ప్రాకారం లేకపోయినా సరే, నేను మీ చుట్టూ కూడా అగ్ని ప్రాకారముగా ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తను నమ్ముకున్న బిడ్డలకి, తన పట్ల విశ్వాసం వచ్చిన బిడ్డలకు దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు ఆ విధంగా అగ్ని ప్రాకారంగా ఉంటాడా? కొంతమందికి అనుమానం వస్తుంది. దానికి సాతానే గొప్ప సాక్ష్యం అండి. యోబు గ్రంథం చూస్తే, యోబు గ్రంథంలో ఒకనాడు దేవుని వద్దకి సాతాను వచ్చాడు. సాతానుతో దేవుడు అంటున్నాడు, సాతానా, భూలోకంలో యోబుని గమనించావా? బ్రహ్మాండమయ్యా యోబు, అట్లాంటి మనుషుడు ఉన్నాడా అలాగే అని చెప్పని యోబు గురించి దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. చూడవయ్యా యోబు గొప్ప భక్తుడు అని చెప్పానంటే, ఊరుకోండి సార్, ఆయన ఊరకనే మీ పట్ల భయభక్తులు గలవాడుగా ఉన్నాడా? నువ్వు ఆయన చుట్టూ, ఆయన పరివారం చుట్టూ, అతను కలిగిన సమస్తము చుట్టూ 3 అంచెల కంచె వేసి కాపాడుతూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కంచెలండి? అతని చుట్టూ, అతని పరివారం చుట్టూ. చూద్దాం ఒకసారి, చదువుకుందాం ఒకసారి, మాట బాగుంటుంది అన్నమాట. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసినవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. నువ్వు అతని క్షేమంగా కాపాడుతున్నావు కదయా. ఆయన చుట్టూ కంచె వేశావు, అతని పరివారం చుట్టూ కంచె వేశావు, అతనికి ఉన్న సమస్తం చుట్టూ కూడా కంచె వేసి కాపాడుతూ ఉన్నావు కదా. ఇంకా ఆయన ఖచ్చితంగా నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటాడు. దాని అర్థం ఏంటండి? తన పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారి చుట్టూ కూడా దేవుడు ఇదే విధంగా కంచె వేసి కాపాడుతాడు. అగ్ని ప్రాకారముగా ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకెళ్తే 8వ వచనం చూస్తే, 8వ వచనం ఏముందండి? సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలండి, మానవ శరీరంలో కంటి పాప చాలా విలువైందండి. కనుగుడ్డు చాలా విలువైందండి. కన్నుకి ఏదన్నా ఆపద వస్తూ ఉంటే, ఏదన్నా పురుగు కానీ వస్తూ ఉంటే, ఏదన్నా మనం చేయబెట్టి ఇట్లా కప్పుకొని అన్నాం అనుకోండి, ఏమవుతుందో ఆటోమేటిక్గా కను రెప్పలు క్షణంలో 1000 వంతు, ఒక క్షణంలో 1000 వంతు గట్టిగా మూసుకుంటాయి. ఇట్లా వెంబటే మనకు తెలియదు, ఆటోమేటిక్గా మూసుకుంటాయి. అలా కనురెప్పలు జాగ్రత్తగా కనుగుడ్డుని కాపాడుతూ ఉంటాయి. ఇక్కడ వాక్యం చూస్తే దేవుడు ఏమంటున్నాడో చెప్పారంటే, మిమ్మును ముట్టినవాడు కనుగుడ్డుని ముట్టినవాడు నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని మాట అండి. అంటే మిమ్మల్ని ముట్టాలంటే ముందుగా ఆయన కనుగుడ్డుని ముట్టాలి. ఆయన దాటి మాత్రమే సాతాను నీ వద్దకు రావాలి. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడని ఎంచి
తనకు ఘనత తెచ్చుకొని తెలిచి మిమ్మల్ని దోచుకునిన అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో చాలా అల్పులుగా ఉన్నారండి, చాలా బలహీనులుగా ఉన్నారు. బబులోనీయులు యూదుల్ని చాలా అవమానకరంగా చూసేవాళ్ళు. వారు అక్కడ ఎంత అవమానకరంగా ఉన్నా సరే దేవుని దృష్టిలో కనుపాప అంత విలువైన వారని చెప్పి నీకు వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈరోజు లోకంలో మనల్ని ప్రజలు ఎంతైనా అవమానించవచ్చు. మనకున్న స్థితి చూసి, మనకున్న డబ్బు చూసి, మన యొక్క హోదా చూసి వాళ్ళు మనల్ని ఒక అంచనా వేయచ్చేమో. ఈ లోకం దృష్టిలో నీ యొక్క హోదా ఎలా అయినా ఉండొచ్చు కాక, కానీ దేవుని దృష్టిలో మీరు కనుపాప అంత విలువైన వారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్యం నేను సిద్ధపడతా ఉంటే నాకు అనిపించింది, దేవుడు ఎన్ని విధాలుగా తన బిడ్డల్ని కాపాడుతూ ఉంటాడు, ఎన్ని విధాలుగా కాపాడుతాడు. అగ్ని ప్రాకారముగా ఉంటే కాపాడుతా అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క శక్తి ఎంతటి మహోన్నతమైందో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కనుపాపను కాపాడినట్లుగా, అంటే తన కనుగుడ్డును ఎలా అయితే మరి కాపాడుకుంటాడో దేవుడు, అలా ఆ విధంగా మన కనుపాపను కూడా కాపాడుతాడు. దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇంకా ఎన్ని విధాలుగా దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు. ఒక 3-4 అంశాలు చెప్తాను. మొట్టమొదటిగా దేవదూతల ద్వారా కాపుదల. చెప్దాం ఒకసారి, దూతల ద్వారా కాపుదల. కీర్తనలు 91వ అధ్యాయము 11-12 వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అలాగే 34వ కీర్తన 7వ వచనం, 34వ, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 2 వచనాలు చదువుకున్నామండి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దానియేలు అన్యాయంగా సింహాల బోన్లో వేయబడతాడు. దానియేలు దేవుని పట్ల మిక్కిలి భయభక్తులు కలిగినవాడు. రోజుకి 3 మారు ప్రార్థించేవాడండి. ఆయన గురించి వాక్యంలో వ్రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవుని పట్ల మిక్కిలి భక్తి కలిగిన వాడు. రోజుకు 3 మారు ప్రార్థించుకునేవాడండి దేవుని దానియేలు. అటువంటి దానియేలు కష్టం వచ్చింది. దానియేలు మీద అతని యొక్క సహోద్యోగులు లేనిపోని మాటలు చెప్పి ఒక దొంగ చట్టం పుట్టించి దానియేలుని సింహాల బోన్లో వేపిస్తారు. కానీ రాజుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అయ్యో, అనవసరంగా దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడే. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. పొద్దున్నే తెల్లవారగానే గబగబా ఆ దానియేలు ఉన్న సింహాల బోను వద్దకు వెళ్ళి ఏమంటాడండి, అనుదినము నిన్ను సేవించున్నా నీ దేవుడిని రక్షించగలిగిన దానియేలు, నువ్వు ప్రతిరోజు కూడా సేవిస్తున్నావే దేవుణ్ణి, ఆ దేవుడు నిన్ను కాపాడా. అప్పుడు దానియేలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమాధానం చూద్దాం ఒకసారి. అదే అధ్యాయము 6వ అధ్యాయం, ఒక పేజీ మనం పక్క తిప్పితే 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతును కనుక ఆయన తన దూతను పంపించి
ఆయన ఏముంది అక్కడ వాక్యము, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. దూతను పంపించి, ఎందుకు వాక్యం, మనం దూతల ద్వారా దేవుని యొక్క కాపుదల, తన యొక్క దూతను పంపించి సింహాల నోళ్ళు మోయించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకందరికీ తెలుసు, షడ్రక్, మెషకు, అబేద్నెగో రాజు యొక్క ప్రతిమకు వారు మొక్కనందున వారిని అన్యాయంగా మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేసేస్తారండి. రాజు అనుకున్నాడు ఆ యొక్క అగ్నిగుండంలో వేయగానే వారు మాడి మసైపోతారేమో అనుకున్నాడు రాజు. కానీ అగ్నిగుండంలో చూడగానే ఆయనకి ముగ్గురు కాదు, నలుగురు కనిపిస్తూ ఉన్నారండి. అప్పుడు రాజు మాట్లాడుతున్న మాటలు చూస్తే చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 24, 25 చూస్తే, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితేమి కదా అని తన మంత్రులను అడిగను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి ఏ హాని కలగలేదు. 4వ రూపము దేవదూతల రూపం పోలి ఉన్నదని చెప్పని దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది. హల్లెలూయా. ఈ సందర్భాన్ని ఒక భక్తుడు పాట పాడుతా, ఏం పాట, మనం పాట పాడుతున్నాం కదా, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే 4వ వాడుగా ఉండలేదా ఓ భక్తుడా, 4వ వాడుగా ఉండలేదా. హల్లెలూయా, స్తోత్రం. 4వ వాడిగా ఉండి వారిని క్షేమకరంగా బయటికి పట్టుకొచ్చాడండి. వారి యొక్క వస్త్రాలు కాదు కదా, కనీసం తల వెంట్రుకలు కూడా కాలిపోలేదండి. తన యొక్క దూతలను పంపించి దేవుడు ఏ విధంగా క్షేమకరంగా కాపాడుతాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకు వస్తే రాజైన హేరోదు పేతురుని బంధించి చెరసాలలో వేస్తాడు. పేతురు చెరసాలలో ఉంటాడు. కానీ సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన దూతను పంపించాడు అక్కడికి. అప్పుడు ఏం జరిగిందని చెప్పానంటే, అపోస్తల కార్యము 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అపోస్తల కార్యము, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును పక్కన పెట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుంచి ఊడిపడిన. దూత పేతురును పక్కన పెట్టి దేవుడు ఒక దూతను పంపించాడండి. ఆ దూత అక్కడ వెళ్ళగానే ఆ ప్రాంతం అంతా కూడా ఒక వెలుగు ప్రకాశించింది. దూత పేతురుని తట్టగానే అతనికి సంకెళ్ళు ఊడిపోయాయండి. ఈ లోకంలో నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను క్షేమంగా కాపాడుతూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది మొదటి అంశం అండి. రెండవ అంశం ఏంటని చెప్పానంటే, తన రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చి అగ్ని ప్రాకారంగా దేవుడు కాపాడుతాడు. కంటి పాపను కాపాడుకున్నట్లు కాపాడుతాడు. దూతలను పంపించి కాపాడుతాడు. అలాగే తన రెక్కల నీడలో ఆశ్రయం ఇచ్చి, మనకందరికీ తెలుసు, రూతు గ్రంథంలో మనకి నయోమి కనిపిస్తుంది. మనకి
నయోమి బెత్లెహేములో ఆహారం లేదని చెప్పని బెత్లెహేమును వదిలి ఎక్కడికి వెళ్ళిందమ్మా? మోయాబుకి వెళ్ళిపోయింది. అక్కడ మోయాబు ప్రాంతంలో తన ఇద్దరు కుమారులు కూడా అక్కడ వివాహం చేస్తుంది. ఒక ఆమె పేరు ఓర్ప, మరొక దాని పేరు రూతు. కొంతకాలానికి నయోమి భర్త చనిపోతాడు, అలాగే ఇద్దరు కుమారులు కూడా చనిపోతారు. అందరూ కూడా మోడుగా మిగిలిపోతారు. అది ఆ సందర్భంలో నయోమి చెప్తుంది, అమ్మా నాకు ఇంక ప్రస్తుతం పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి మీరు ఇంకా మీ దేశానికి వెళ్ళిపోండి. ఓర్పనేమో అత్తను ముద్దు పెట్టుకుని ఒక నమ్మచోటు వెళ్ళిపోద్దామా? రూతు మాత్రము ఏమంటుందండి, అత్త నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. అలా ఒక అన్యురాలు దేవుడని యెహోవాను నమ్ముకుని ఇశ్రాయేలుకి వస్తుందండి. ఇశ్రాయేలుకి వచ్చిన తర్వాత అక్కడ ఆమె పరిగ ఏరుకోవడానికి ఒక పొలానికి వెళ్తుంది. అక్కడ ఆ పొలము యజమాని బోయజు రూతుతో మాట్లాడిన మాటలు చూద్దామండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 11-12. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకి ఉత్తరం ఇచ్చి, సంపూర్ణమైన బహుమానం నీకు వస్తుందమ్మా, ఎందుకంటే యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నువ్వు వచ్చావు, నీ జన్మభూమిని విడిచావు, దేవుని పట్ల నమ్మకం ఉంచి వచ్చావు, దేవుడు నీకు ఖచ్చితంగా బహుమానం ఇస్తాడు. మరి బహుమానం దొరికిందా? ఆ తర్వాత కాలంలో ఆమె ఏ పొలంలో పరిగా ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలము యజమాని బోయజు రూతుని వివాహం చేసుకోవటం, వారికి ఒక చక్కని కుమారుడు ఒబేదు జన్మించటము, ఒబేదు యొక్క కుమారుడు యెషయి, యెషయి యొక్క కుమారుడు దావీదు, దావీదు కుమారునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు ఆమె వచ్చింది కాబట్టి అద్భుతమైన బహుమానం అండి. లోకరక్షకుడు యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడిందండి. మామూలు మాటలు కాదు. ఈరోజు లోకంలో అనేక మంది దేవునిపైన ఆ విధంగా విశ్వాసం ఉంచలేకపోతున్నారు. కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు అటు పరిగెత్తున్నారు, ఇటు పరిగెత్తున్నారు, కానీ ప్రార్థన మర్చిపోతూ ఉన్నారు. అనారోగ్యం వస్తే రకరకాల టెస్టులు, ఈ టెస్టులు, ఆ టెస్టులు, ఆ టెస్టులు, మళ్ళా టెస్టులు, మళ్ళా టెస్టులు, మళ్ళా టెస్టులు. అందులో ఏముండవు, కానీ మళ్ళా టెస్టులు. అవన్నీ వదిలిపెట్టి దేవుని పాదాలు పట్టుకుంటే నీకు ఎంత గొప్ప మోహబానం అండి. కానీ ఆ పని చేయట్లేదు. ఆ పని చేయకుండా ఎక్కడికో వెళ్తారు, ఆ డాక్టర్ గాడికి, ఈ డాక్టర్ గాడికి, రకరకాల. ఇక్కడ ఈ రూతు ఏం చేసిందండి, తన యొక్క దేశాన్ని వదిలి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చిందండి. బెత్లెహేముకి వచ్చింది యెహోవా పైన ఆశ్రయం ఉంచి ఆయన రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు. ఎంత గొప్ప బహుమానం అండి. యేసుక్రీస్తు వంశం. ఎక్కడ? మోయాబీరాలు. మోయాబీరాలు అని చెప్పంటే ఒక శపితమైనటువంటి ప్రాంతం అండి మోయాబ్ అని చెప్పంటే. ఆ శపితమైన ప్రాంతం ఉన్నటువంటి స్త్రీ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు విషయానికి వస్తే, సౌలు దావీదును చంపాలని చెప్పని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సౌలు బారి నుంచి తప్పించుకుని దావీదు
అనేక రోజుల పాటు దాదాపుగా 10 నుంచి 15 ఏళ్ల కాలం పాటు అడవుల్లో గుట్టల్లో తిరుగుతూ వచ్చాడు. ఆ యొక్క సందర్భాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఏమన్నాడని చెప్పానంటే, కీర్తనల గ్రంథము 57వ దావీదు కీర్తన 1వ వచనం గమనిస్తే, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను. ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణుదొచ్చి ఉన్నాను. నీ రెక్కల నీడన ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్పానంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని చెప్పని నేను తలంచాను, కానీ మీరు వల్లకపోతురి. ఈనాడు ఆ దేవుని యొక్క రెక్కల కిందకి రావడానికి ఇష్టపడట్లేదు చాలామంది. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏదో దేన్నో ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన రెక్కలను ఆశ్రయిస్తే ఎంత గొప్ప బహుమానం మనం గమనించాలండి. అలాగే మరొక అంశం చూద్దామండి. శత్రువుల ఉపాయాల నుంచి రక్షణ. శత్రువుల ఉపాయాల నుంచి దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతాడు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం చూస్తే, వారు నీకు కీడు చేయవలనని తలంచిరి, దురుపాయం పన్నిరి, కానీ దాన్ని నెరవేర్చలేకపోయారు. శత్రువులు ఈనాడు మనల్ని పడేయాలని చెప్పని, మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని రకరకాల ప్రయత్నాలు చేయవచ్చుగాక, కానీ దేవుడు క్షేమంగా ఆ శత్రువుల యొక్క పన్నాగాల నుంచి మనల్ని తప్పిస్తాడండి. నువ్వు ఎప్పుడైతే ఆయన పైన విశ్వాసం ఉంచావో, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచావో, దేవుడు క్షేమంగా నిన్ను కాపాడుతాడు. బైబిల్లో ఎన్నో ఉన్న ఉదాహరణలు. ఒకటి పాత నిబంధనను చూపిస్తాను, ఇంకోటి కొత్త నిబంధనను చూపిస్తాను. పాత నిబంధనలో మనకి ఎలీషా అనే ఒక భక్తుడు కనిపిస్తాడు. అయితే ఎలీషాని పట్టుకోవాలని చెప్పని సిరియా సైన్యము ఎలీషా ఇంటికి వస్తుంది. ఆల్మోస్ట్ ఎలీషా ఇంటిని మొత్తం కమ్మేస్తారు రాత్రిపూట. పొద్దున్నే లేవగానే ఎలీషా యొక్క సేవకుడు బయటకు రాగానే ఇంటి చుట్టూ సైన్యమే. భయపడిపోతాడు సేవకుడు వచ్చి, గురుగారు మన ఇంటి చుట్టూ కూడా సిరియా సైన్యం కమ్మేసి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎలీషా మాట్లాడిన మాటలు చూద్దామండి. అప్పుడు ఎలీషా మాట్లాడిన మాటలు ఏంటని చెప్పానంటే, 2వ రాజులు 6వ అధ్యాయము 16వ వచనం. 2వ రాజులు 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులే ఉన్నారని చెప్పి. హల్లెలూయా! ఈ మాట నమ్మితే గట్టిగా దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా! మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులే అని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. దాని అర్థం ఏంటండి? ఆ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆ రాత్రికి రాత్రే సిరియా సైన్యము ఎలీషా వద్దకు వచ్చి ఎలీషాని ఉన్న పాటన లేపుకెళ్ళిపోదాం చూశారు. కానీ ఆ యొక్క సైన్యానికి ఎలీషా ఇంటికి మధ్యలో దేవుడు ఏముంచాడండి? పర్వతాలు, అగ్ని గుర్రాలు. ఆ యొక్క సైన్యము ఎలీషాని తాకకుండా ప్రభువు ఏముంచడం అక్కడ? పర్వతము, అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. దేవుడు ఎంత గొప్పగా కాపాడుతూ ఉంటాడు తన బిడ్డల్ని.
ఒక్కొక్క అంశం చదువుకుంటూ ఉంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే కొత్త నిబంధన చూసుకుంటే, కొత్త నిబంధన అపొస్తలుడు పౌలు, యూదులు పౌలును చంపాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసేవాళ్ళు. పౌలు దొరికితే చాలు చంపేద్దామని చెప్పని చూసేవాళ్ళు. అయితే పౌలుని విచారణకు పట్టుకొచ్చినప్పుడు 40 మంది ఒక్కసారిగా పౌలు మీద పడి చంపేద్దామని చూశారట. 40 మంది వాళ్ళు ఒక కట్టుకట్టి ఏంటని చెప్పంటే, పౌలుని చంపేవారికి మనం అన్నం తినొద్దు, కనీసం నీళ్ళు కూడా తాగొద్దని వారు కట్టుకున్నారట. అంత కోపం పౌలు అని చెప్పానంటే. అయితే దేవుడు అద్భుతంగా ఆ విషయాన్ని పౌలు యొక్క మేనలుడికి విషయాన్ని తెలియజేశాడు. చాటుగా ఉండి పౌలు యొక్క మేనలుడు ఈ విషయం అంతా విన్నాడండి. చూద్దాం వాక్యం. అపొస్తలుల కార్యము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 12వ వచనం. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తమ పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఆ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ పౌలును చంపాలని వారు కట్టుకట్టారండి. అయితే 16వ వచనం చూస్తే, అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకి ఆ సంగతి చెప్పేశాడండి. దేవుడు ఎంత అద్భుతంగా తన బిడ్డలకు క్షేమంగా కాపాడుతాడో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ తర్వాత పౌలు యొక్క మేనల్లుడి విషయాన్ని అధిపతికి చెప్పడం, ఆ అధిపతి రాత్రికి రాత్రే పౌలుని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తాడండి. పౌలు అద్భుతంగా క్షేమంగా తప్పించబడతాడండి. నువ్వు ఆయనపై విశ్వాసం ఉంచితే, ఆయనపై నమ్మిక ఉంచితే దేవుడు అద్భుతంగా ఈ విధంగా క్షేమంగా నిన్ను కాపాడుతూ ఉంటాడండి. యెషయా గ్రంథం చూస్తే, యెషయా గ్రంథము 54లో 17వ వచనం మనకు బాగా పరిచయమైన మాట. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదో, న్యాయ విచారణలో నీకు విరోధముగా లేచు ప్రతి నాలుకకు నీవు నేరస్థాపన చేసేదవు. ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేస్తావు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎప్పుడండిది? నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచితే, నువ్వు ఆయనకి ప్రార్థన చేయగలిగితే, ఆయన పైన పరిపూర్ణ నమ్మకం ఉంచగలిగితే దేవుడు అద్భుతంగా ఈ విధంగా క్షేమంగా కాపాడుతూ ఉంటాడు. చిట్ట చివరగా శోధనల నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. శోధనల నుంచి దేవుడు క్షేమంగా తప్పిస్తాడు. అదేవిధంగా శోధనలో నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు దయచేస్తాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చూస్తే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనేడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగొచ్చేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు గమనించాలండి. మొట్టమొదటిగా, దేవుడు విశ్వాసులకి ఎటువంటి శోధన రాకుండా క్షేమకరంగా కాపాడుతూ ఉంటాడు. ఒకవేళ శోధన వచ్చినా సరే ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడలేడు. మీరు ఎంతవరకు తట్టుకుంటారో అంతవరకే శోధన మీకు. ఆ శోధనలో నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు కలగజేస్తాడండి. దీనికి గొప్ప ఉదాహరణ నేను చెప్పానంటే, పాత నిబంధనలో మనకి యోసేపు కనిపిస్తాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో
పనిచేస్తూ ఉంటాడు బానిసలాగా. పొతిఫర్ భార్య యోసేపుతో పాపం చేద్దాం రమ్మని చెప్పి ప్రతిరోజు కూడా యోసేపుని శోధిస్తూ ఉంది. కానీ యోసేపు ఎప్పుడు కూడా ఆమెతోటి పాపం చేసిన వాడు కాదు. ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పొతిఫర్ భార్య యోసేపును పట్టుకుని, యోసేపు యొక్క వస్త్రాన్ని పట్టుకుని పాపం చేద్దాం రమ్మని చెప్పి శోధిస్తే ఈ యోసేపు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. శోధనతో పాటు తప్పించుకుని మార్గమైన కల చేస్తాడు. అక్కడ యోసేపుకి ఏముంది అక్కడ ఆలోచన? దేవుడు ఏ మార్గాన్ని ఇచ్చాడు? అక్కడ దేవుని పట్ల భయం అండి. అమ్మో, ఈ పని నేను చేస్తే దేవుడు చూస్తే ఇంకేమన్నా ఉందా? దేవుని యొక్క సన్నిధి తన చుట్టూ కూడా ఆవరించబడి ఉంది అని చెప్పని యోసేపు నమ్మాడండి. ఏమంటాడు అక్కడ? అమ్మా, దేవునికి విరోధంగా ఇటువంటి కార్యం నేను ఎట్లా చేయగలను? అక్కడి నుంచి యోసేపు పారిపోయాడు. అయితే గమనించాలండి, దేవుడు నీకు తప్పించుకునే మార్గం నీకు చూపించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నువ్వు శోధనలో పడిపోతావు. దేవుడు మార్గాన్ని నీకు చూపిస్తాడు. ఆ మార్గాన్ని చూపించినప్పుడు ప్రార్థన చేసి నువ్వు క్షేమకరంగా బయటికి వెళ్ళిపోతే నీ జీవితానికి క్షేమం. అట్లా కాకుండా ఆ తప్పించుకునే మార్గం నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నువ్వు శోధనలో పడిపోతావు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు తెల్లవారితో ఆయన సిలువ అయిపోతూ ఉన్నారు. ఆ గెస్సెమనే తోటలో యేసుప్రభు ప్రార్థన చేసుకుంటా ఏమంటాడు శిష్యులకి? శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు అంటే శోధన వస్తుంది అని చెప్పి దేవునికి తెలుసు. తెల్లవారితో మీరు శోధించబడతారని దేవుడు తెలుసు. అందుకేమన్నాడు చెప్పంటే, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. కానీ ప్రార్థన చేయలే, వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు, ఒక్కసారి చెప్పాడు, రెండుసార్లు చెప్పాడు, ఇక మూడోసారికి ఇక వద్దులే నాయనా అని చెప్పి అన్నాడు. తెల్లవారుగానే పేతురు భయంకరమైన తప్పు చేశాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పని 3 సార్లు బంకాడండి. ఇదిగో తప్పించుకునే మార్గం దేవుడు కలగజేశాడు. కానీ ఆ మార్గాన్ని పేతురు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి శోధనలో పడిపోయాడండి. అలాగే ఆ శోధనలోంచి తప్పించుకునే మార్గం దేవుడు కొన్నిసార్లు మనకి కళల ద్వారా తెలియజేస్తాడు. దర్శనం వస్తుంది నీకు. ఆ శోధనలోంచి నువ్వు తప్పించుకునే మార్గాన్ని దేవుడు నీకు తెలియపరుస్తాడు. దానికి ఒక చక్కని ఉదాహరణ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు హెరోదు మహారాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏం ఆజ్ఞ అది? 2 ఏళ్లలోపు మగపిల్లలందరినీ కూడా చంపేయాలి. ఆ సందర్భంలో యోసేపు కళ్ళలో కనిపిస్తాడు దేవుడు. ఏమంటాడండి అక్కడ? మత్తయి సువార్త తీయండి ఒకసారి, 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఈ యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలని కనుక నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తుకి పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తులకు వెళ్ళి ఆ రాత్రికాల సమయంలోనే యేసుపు లేచి తల్లిని బాలుడైనటువంటి యేసు ప్రభువుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోయాడండి. దేవుడు నీకు తప్పించుకునే మార్గం నీకు చూపించినప్పుడు నువ్వు మెలకువగలిగి ఆ మార్గంలో తప్పించుకోవాలి. నువ్వు తప్పించుకోకపోతే ఖచ్చితంగా నువ్వు శిక్షించబడతావు. నీకు ఎలా తెలుస్తుంది మార్గము, తప్పించుకునే మార్గము? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటే, దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే దేవుడు నీకు ఆ మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి,
నువ్వు వెళ్ళే మార్గం సరైన మార్గమో కాదో దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. గమనించాలండి, ఈరోజు ఎంతసేపు మనం ప్రార్థనలు గడపగలుగుతున్నాం? దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయొచ్చు వచ్చును. మొన్న ఒక భక్తుడు చెప్తాడు, మొన్న ఒక యూట్యూబ్లో నాకు ఆ మాట బాగా అనిపించింది. ఒక అరగంట సేపైనా దేవునితో మనం గడపగలుగుతున్నామా? ఒక అరగంట సేపైనా నువ్వు ప్రార్థన చేసుకోకుండా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయకుండా ఉంటే నువ్వేం క్రైస్తవుడయ్యా అని చెప్పి అంటాడు. నీ క్రైస్తవత్వం ఎందుకు? ఇంకా నువ్వు ఒక పావుగంట దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయి, ఒక పావుగంట దేవునితో నువ్వు గడపగలిగితే నువ్వు క్రైస్తవుడు. లేకపోతే నువ్వు క్రైస్తవుడు కావు. ఎట్లా క్రైస్తవుడు అవుతావు నువ్వు? ఈరోజు ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు మోకరిల్లినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇదిగో నువ్వు ఆయన్ని అంటిపెట్టుకుని జీవిస్తే దేవుడు ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడతాడు, అగ్ని ప్రాకారంలాగా కాపాడతాడు. మన చుట్టూ కూడా ఆయనే అగ్ని ప్రాకారం ఉండి కాచి కాపాడతాడండి. 3 అంచెల కంచి వేసి కాపాడుతూ ఉంటాడు. తన యొక్క కంటి పాపను కాపాడుకున్నట్లుగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. దూతల ద్వారా కాపుదలిస్తాడు. తన యొక్క రెక్కల చాటున మనకి ఆశ్రమించి కాపాడుతాడు. శోధనలో నుంచి మనల్ని తప్పిస్తాడు. తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడండి. ఈరోజు అట్టి భాగ్యం మనందరం కూడా పొందుకుందాముగాక. ఆమేన్.